ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన భవిభాతి విద్యానికేతన్లో చిన్నారులందరూ కూడా వారం రోజులు ముందుగానే సంక్రాంతి కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవడం జరిగింది. సంక్రాంతి అంటే అందరికీ కూడా పిండి వంటలు అనేవి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా చేసుకుంటారు కదండి. ఆ పిండి వంటల్లో ట్రెడిషనల్ వంటలు లో భాగంగా ఉంది. ఇవి సున్నుండలు కంపల్సరీ భోగి రోజున భోగి మంట వేసుకున్న తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేసిన వాళ్ళందరూ కూడా ఈ సున్నుండలు అయితే తినడం జరుగుతుంది. ఇవి హెల్త్ కూడా చాలా మంచివి. దీంట్లో ఐరన్ ఉంటుంది. ఇవి అరిసెలండి. పాత బియ్యంతో బెల్లం కలిపి తయారు చేసే అరిసెలు కదా అండి. అరిసెలు తింటే నడుముకి బలం అని అంటూ ఉంటారు మన పెద్దలు. ఇలాంటి పిండి వంటలన్నీ కూడా సంక్రాంతి సమయంలో అందరూ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా అరిసెలు పోకుండలు అయితే కంపల్సరీ చేసుకుంటారండి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ వంటలండి. ఇవి పెద్దవాళ్ళతోనే కనుమరుగైపోతున్నాయి. ఈ వంటలు వండటం అన్ని కూడా ఆర్టిఫిషియల్ గా కొత్త కొత్త రకాలని ట్రై చేస్తున్నారు కదా. ఇవన్నీ జంతికలు, ఇవేమో కజ్జికాయలండి. ఈ వంటలన్నీ కూడా పిల్లలకి రేపు భావితరాల పౌరులుగా ఎదిగి ఈ చిన్నారులకి ఇప్పటి నుంచి ఇవి పరిచయం చేయాలి కంపల్సరీ. రాను రాను మన ఆచార సాంప్రదాయాలు అలానే మన తిండి అలవాట్లు కూడా మారిపోతున్నాయి కదా. వీరికి ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ గుర్తు చేయాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్ కూడా పిల్లలకి తెలియజేయడం జరిగిందండి. ఇవి కూడా మన పాతకాలం ట్రెడిషనల్ వంటలే, చెక్కిలాలు అంటారు కదండి. ఇవి కొబ్బరి గారెలు అండి. అలానే ఇవి పొంగనాలు. ఈ వంటలన్నీ కూడా చక్కగా ఇంట్లో తయారు చేసుకుని పిల్లలకి పెడుతూ ఉంటే అంటే సీజన్ మారుతూ ఉంటది కదా. ఈ టైంలోనే ఎందుకు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారంటే ఈ సీజన్ మారేటప్పుడు శరీరంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకోవడం కోసం మన పెద్దవాళ్ళు ఊరిని ఇలాంటివన్నీ డిజైన్ చేయలేదు. ఇవన్నీ కూడా పాతకాలం ట్రెడిషనల్ వంటలండి. ఇవి గులాబీ పూలు అంటారండి. ఇవి గోన్మిటీలు, ఇవి చిలకలు. మన గోదావరి జిల్లాలో సారీ పంచి పెట్టేటప్పుడు కంపల్సరీ ఈ చిలకలు అనేవి ఆ సారీలో భాగంగా పెడుతూ ఉంటారండి. ఇవి కూడా పంచి పెడుతూ ఉంటారు. మన గోదావరి జిల్లాలో కంపల్సరీ ఒక ఆడపిల్లకి సారి పెట్టాలంటే అందులో భాగంగా ఈ చిలకలు అనేవి కూడా ఇంక్లూడింగ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ కంపల్సరీ నష్టం షూరే. ఇదిగోండి చూడండి ఎంత అందంగా ఉందో చిలక. శ్రీమంతాల సమయంలో వివిధ రకాల శుభకార్యాల్లో కూడా ఇవి కంపల్సరీ పెడుతూ ఉంటారండి. ఇది పంచదారతో తయారు చేసిన చిలక. అవి ఇంత క్రితం చూసినవి మామూలు గజ్జికాయలు అండి. ఇవి పాకం గజ్జికాయలు, బెల్లం గజ్జికాయలు. పైన ఈ తోపు కూడా బెల్లంతో తయారు చేసి లోపల కూడా మనకి తోపు అనేది పెడుతూ ఉంటారు. ఏమంటే పిల్లలు కురుకురేలు, లేసులు, చాక్లెట్స్ ఇలా జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు. కానీ పాతకాలం ట్రెడిషనల్ వంటలు అనేవి పిల్లలు ఎవరికి తెలియవు. అలానే ఇప్పుడున్న పేరెంట్స్ కి అవి వండడం కూడా రాదు కదా అండి. ఇవన్నీ కూడా మన అమ్మలు వీరు వండి పెట్టిన సాంప్రదాయమైన వంటలండి. అందువల్లే మనం ఇంకా కొంచెమైనా బలంగా ఉన్నాము. ఇప్పుడు పిల్లలకైతే ఏ విధమైన బలము లేదు. ఇలా పడిపోగానే ఇరిగిపోతున్నాయి. బోన్స్ అన్ని కూడా వీక్ అయిపోతున్నాయండి. ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల ఏంటంటే కాల్షియం, ఐరన్ అలాంటివన్నీ కూడా పిల్లలకి చాలా బాగా అందుతాయి. అందువల్లే ఈ సాంప్రదాయమైన వంటలన్నీ కనుమరుగైపోతున్నాయి కాబట్టి పిల్లలకు కూడా తెలియదు. ఇవి చూపిస్తే ఏంటిది బాలా అని అడుగుతారు. సో అలా అడగకూడదు అని చెప్పి ఈ భవిభాతి విద్యానికేతన్ చిన్నారులందరికీ కూడా ఈ వంటలన్నిటిని కూడా పరిచయం చేయడం జరిగింది.
ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.